సో ఇదైతే ది బెస్ట్ అండి, సూపర్ అద్భుతంగా ఉంది సాల్ట్ సత్యాగ్రహ. సో స్వామి నారాయణ మందిర్ నుండి నేను ఇప్పుడు సబర్మతి ఆశ్రమంకి వచ్చానండి. సబర్మతి ఆశ్రమం మనకి గాంధీ స్మరక సంగ్రహాలయ ఆశ్రమం రోడ్డు దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే ఉంది. సో ఇది ఆ ప్రాంతం అంతా దండి మార్చ్. సో ఇదంతా కూడా గాంధీ ఆశ్రమం రోడ్డు ఇది. సో సబర్మతి ఆశ్రమం అయినా గాంధీ ఆశ్రమం అయినా ఒకటేనండి. సో ఇదిగోండి, ఇది మనకి ఇదంతా కూడా గాంధీ ఆశ్రమం ఎంట్రన్స్ ఇది. సో ఇదిగోండి, అక్కడ చక్కగా మనకి లెటర్స్ పోస్టెడ్ ఇన్ దిస్ లెటర్ బాక్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ స్పెషల్ సీల్ ఆఫ్ గాంధీ ఆశ్రమం. లోపలికి అయితే వెళ్దాం. సో మహాత్ముడు ఆశ్రమం అండి ఇదంతా కూడా. మనకి సబర్మతి ఆశ్రమం అంటే ఇది మామూలు విశిష్ట కాదు. మనకి గాంధీజీ గారు తన వైఫ్ కస్తూర్బా గాంధీతోనే మనకి 2 దగ్గరలో ఎక్కువగా ఉండేవారు. మనకి ఈ సబర్మతి ఒకటి, సేవగ్రామ్ అది వర్ధా దగ్గర మహారాష్ట్రలో ఉంది. ఆ 2 దగ్గరలో అయితే 12 సంవత్సరాలు అనేది ట్రావెల్ చేయకపోయినప్పుడు ఇండియాలో ఉండేవారు. సో ఇదిగోండి 3 మంకీస్ ఉన్నాయి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. సబర్మతి ఆశ్రమం. సో ఇదిగోండి, ఇదంతా ఆశ్రమం మ్యాప్ ఇది. యువర్ హియర్ మ్యూజియము, ప్రార్థన భూమి, హృదయ కుంజు, వినోబా కుతిర్, మీరా కుతిర్, మగన్ నివాస, నందిని, కదీ షాప్. సో ఇది మనకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఇదిగోండి మ్యూజియంస్ అంటే మనకి చార్ల్స్ కొరియా అనే వ్యక్తి ఈ మ్యూజియం అయితే కట్టించడం జరిగింది. అది మనకి 10th May 1963లో ఓపెన్ చేశారు. చూడండి, సో గాంధీజీ గారి పేరు మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ టు మహాత్మా ఎలా అయ్యారు అనే అద్భుతమైన విషయాలు ఇక్కడ ఉంటాయి. సో అన్యూజువల్ పోస్టల్ అడ్రస్. సో మనం లెటర్స్ అనేవి ఏవైనా పోస్ట్ చేస్తే మనకి గాంధీ ఆశ్రమం సింబల్ అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. మహాత్మా గాంధీ. సో మనకి మ్యూజియం అంతా కూడా కట్టించింది చార్ల్స్ కొరియా. దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 10th May 1963 ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరిగింది. గ్రేట్ అహింస నోబెల్ ఆఫ్ ఇండియా. సో నేను గాంధీజీ మ్యూజియం చాలా వెళ్ళాను, కానీ ఇందులో విశిష్ట ఏంటంటే మనకి గాంధీజీ గారు తన వైఫ్ కస్తూర్బా గాంధీతో 12 సంవత్సరాలు అనేది మనకి సబర్మతి మహారాష్ట్రలో ఉన్న సేవాగ్రామ్ వర్ధా దగ్గర అయితే 12 సంవత్సరాలు ఉన్నారండి. మనకి ఇండిపెండెన్స్ డే మూమెంట్కి వెళ్ళకపోయినప్పుడల్లా, ట్రావెల్ చేయకపోయినప్పుడల్లా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. గాంధీజీ ఇన్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంది, కానీ ద ఐడియా ఆఫ్ ఆశ్రమం. సో వై గాంధీజీ చోస్ టు ఎస్టాబ్లిష్ దిస్ ఆశ్రమం అట్ అహ్మదాబాద్. సో పోర్బందర్లో జన్మించినప్పటికీ తను ఎక్కువగా ట్రావెల్ చేయకపోయినప్పుడు ఈ ప్రదేశం, ఈ సబర్మతి దగ్గర మాత్రం ఎక్కువగా ఉండేవారు. సో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇది గాంధీజీ గారు నివసించిన స్థలం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో స్వాతంత్ర పోరాటం చేసి మన భారతదేశానికి అంతటికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి 15th August 1947. సో మనకి సబర్మతి ఆశ్రమం దగ్గర నుండి మనకి దండి మార్చ్ అంటాం కదా, సాల్ట్ సత్యాగ్రహ, అది 12th March 1930లో స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసే మార్చ్ కూడా ఈ సబర్మతి ఆశ్రమం దగ్గర నుండి లీడ్ చేశారండి గాంధీజీ గారు. సో అందుకే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ చక్కని ప్రదేశాన్ని రికగ్నైజ్ చేస్తూ
మన నేషనల్ మాన్యుమెంట్కి కూడా కన్వర్ట్ చేశారు. సో అంతటి గొప్ప ప్రదేశం ఇది. లైఫ్ స్టోరీ ఆఫ్ గాంధీ. కీప్ సోషల్ డిస్టెన్స్. సో 1876 to 1882. సో డెఫినెట్గా మీరు అహ్మదాబాద్ వచ్చేటప్పుడు ఈ అద్భుతమైన ఆశ్రమం కూడా చక్కగా మీరు రావాలండి. వచ్చి చక్కగా ఈ గాంధీజీ గారి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, అతను నివసించిన ప్రదేశం ఇది. మనకి మహారాష్ట్ర వర్ధాలో కూడా సేవాగ్రామం, అక్కడ కూడా నేను వెళ్తాను ఏదో ఒక రోజు. సో మోహన్ నుండి మహాత్ముడు ఎలా అయ్యాడనే విషయాలు కూడా ఇక్కడ అద్భుతంగా తెలియజేశారు. సో ఈ మ్యూజియం మనకి చార్ల్స్ కొరియా, అతనికి కూడా మనం అభినందనలు తెలపాలండి. చాలా అద్భుతమైన మ్యూజియం ఇది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చూడండి, ఇదంతా కూడా మన గాంధీజీ గారి ఇన్ఫర్మేషన్. కన్యాకుమారిలో కూడా గాంధీజీ గారి నుంచి చాలా మ్యూజియంస్కి వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు అందరికీ చూపిస్తున్నాను కానీ మీరు ఎవరు ఆ వీడియోలు చూడలేదు. సో ఇది మనకి గాంధీజీ గారు ట్రావెల్ చేయకపోయినప్పుడు అక్రాస్ ది ఇండియా ఇది మనకి నివసించే స్థలం. మనకి ఇది మ్యూజియం అండి. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయని మీకు అక్కడ ముందుగా వెళ్ళి అక్కడ తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్. చాలా మ్యూజియంస్ అయితే నేను తీశాను, ఒక 2-3 దాకా. గాంధీజీ గారు ఎక్కడ ఏవైనా ఉంటే నేను వెళ్ళి మీకు అందరికీ చూపిస్తున్నాను కానీ ఎవరు అది చూడట్లేదు. సో నేను అన్ని రకాల వాళ్ళకి మీకు తీస్తున్నానండి. నేను మ్యూజియంస్ తీస్తున్నాను, పార్క్స్, గార్డెనింగ్స్, జూస్ అన్నీ తీస్తున్నాను కానీ జనాలు మాత్రం మరి కొంచెం సపోర్ట్ అయితే చేస్తే అది ఇంకా బాగుంటుంది. చాలా అద్భుతమైన మ్యూజియం ఇది. సో తను మోహన్ నుండి మహాత్ముడు అయ్యేంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా చిన్నప్పటి ఫోటోల నుండి పెద్ద ఏదాకా టీనేజ్ అయినంత వరకు ఫోటోలు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మనకి వివరించడం అయితే జరిగింది. సో అహ్మదాబాద్ ప్రజలు కూడా చాలా మంచి వ్యక్తులండి. చాలా పొలైట్గా మనకి, నేను వేరే దగ్గర నుండి వచ్చానని కాకుండా నేను చెప్పాను ఎక్కడ నుండి వచ్చామంటే మనకి నాది శ్రీకాకుళం అని అంటే వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి హైదరాబాద్ అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అన్న కూడా అర్థం కావట్లేదు కొంతమందికి. మరి ఇప్పుడు హైదరాబాద్ అని చెప్తే హైదరాబాద్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. సరే ఒక అతను మాత్రం చాలా మండిపడ్డారు. అతను ఏమంటారంటే ఈ గుజరాత్లో దేవాలయాలన్నీ కూడా మనకి ఫ్రీ అని, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎంట్రన్స్, ఫ్రీ దర్శనం, ఇవన్నీ మీ సౌత్ ఇండియా అంతా మనీ 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 మనీ, నో మనీ నో ఎంట్రీ నో దర్శనం అంటున్నారు. అది మరి నేను ఇంకా ఏమన్నారు, నేనేం అనలేదు. మరి ఇంక నేనేమంటాను చెప్పండి. కాకపోతే ఇక్కడ మనకి దర్శనాలు ఏట్లు కూడా ఛార్జ్ అనేది చేయరు, అంతా కూడా ఫ్రీ. వాళ్ళన్నది నిజమేనే.
ఫ్రీ దర్శన్, ఫ్రీ ఫుడ్. ఇది చాలా పెద్ద మ్యూజియం. ఇది ఇంకా అలా చూస్తూనే కొద్దీ ఇంకా తరగట్లేదు, అరగట్లేదు. మహాత్మా గాంధీ గారు. సో ఈ ఆశ్రమం కూడా మనకి నేషనల్ మాన్యుమెంట్గా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తూ, ఎందుకంటే మనకి మార్చ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఇండిపెండెన్స్ డే మూమెంట్కి రోల్ అయితే ప్లే చేసింది. సో అందుకని రికగ్నైజ్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ ఆశ్రమం నేషనల్ మాన్యుమెంట్ కూడా కన్సిడర్ చేశారు. సో ఇదిగోండి ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంది. మనకి 1947 ఇండిపెండెన్స్ డే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. సో నేనైతే కొన్ని గుజరాత్లో అయితే చాలా ఆర్మీ అకాడమీకి వెళ్ళి ఈఎంఈ టెంపుల్ కూడా తీశాను. కాకపోతే నేను ఆర్మీ వాళ్ళని అడిగాను, పర్మిషన్ అడిగితే సర్లే ఏదో ఒకటి కానీ అన్నారు. చెప్పాను మరి నా ద్వారా 10 మందికి చూపించాలని నా ఉద్దేశం, ఇంకేంటి కాదంటే అది కూడా తీసుకోమన్నారు. సో అదిగోండి దండి మార్చ్ 12 మార్చ్ 1930లో స్టార్ట్ చేశారు ఈ సబర్మతి దగ్గర నుండి. ఇది అంటే అందుకనే ఇది పుణ్యక్షేత్రమే అనుకోవాలి, పుణ్యస్థలం. సో బ్యూటిఫుల్గా చిన్నది స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది. చాలా అద్భుతమైన నిర్మాణం, కేరళ లాగా ఉంది కట్టడం అంతా కూడా మనం చూస్తుంటే. సబర్మత లైబ్రరీ. సో ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంది, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ అనుకుంటాను. సో ఇది లైబ్రరీ, ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఏంటి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను ఇలాగే. ఇదంతా లైబ్రరీ అండి. ప్లీజ్ సైన్ హియర్. బుక్స్ తీసుకొని సైన్ చేసుకొని తీసుకోవాలి. ప్రాఫిట్స్ ఆఫ్ జెంటిల్నెస్. గాంధీజీ గారి రోజువారీ యాక్టివిటీస్ ఇవన్నీ. So prominent visitors. సో గాంధీజీ గారి లెటర్ కూడా మనకి ఎక్కడది మదురైలో గాంధీ మెమోరియల్ మ్యూజియం దగ్గర కూడా మనకు ఆ లెటర్ అనేది ఉంది. ఇదిగోండి, హోమ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ ఆన్ గాంధీజీస్ లెటర్. చాలా పెద్ద మ్యూజియం ఇది. సో ఆశ్రమం అంటే ఇదంతా కూడా ఆశ్రమమే. చూడాలి ఆశ్రమం ఎక్కడ ఉందో ఏంటంటే, ఎందుకంటే నేను చూపిస్తుంది అంతా లైబ్రరీ ఇది. సో వినోబా భావే, తన ఫాలోవర్స్, వైఫ్ కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా మనకి ఈ ఆశ్రమంలో ఉండడం అయితే జరిగింది. బ్యూటిఫుల్ లెటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. లెటర్ ఫ్రమ్ గాంధీజీ టు సరోజినీ నాయుడు.
काफ़ी क्रिएट बनवा रहे हैं और सोशल मीडिया मार्केटिंग कर रहे हैं सोशल मीडिया व्हाट्सएप मार्केटिंग सारे कस्टमर को ఇదంతా గుజరాతీ ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు, హిందీయో గుజరాతీ తెలియట్లేదు. ఆశ్రమ టీసీ అంటే ఆశ్రమంకి సంబంధించిన వ్యక్తులు అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా గాంధీ పోరాటంలో తన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. సోమనాథ్ ఛత్రాలయ ఉంది, కానీ సోమనాథ్ ఛత్రాలయ ఇక్కడ సోమనాథ్ టెంపుల్కి కూడా వెళ్ళాలండి. నేను ఇక్కడ నుండి సాధ్యపడుతుందో లేదో చూడాలి. సో ఇక్కడ సాధ్యపడితే సబర్మతి ఆశ్రమం టైంని చూడండి, 1915 to 1930. ఇదంతా మ్యాప్. ఆశ్రమం మ్యాప్లా ఉంది అంతా కూడా. లెటర్ ఫ్రమ్ గాంధీజీ టు మీరా. ఠాగూర్ అండ్ గాంధీజీ అట్ అహ్మదాబాద్. బ్యూటిఫుల్ అండి, చక్కగా చాలా గొప్ప మ్యూజియమే ఇది కూడా. సో ఇక్కడ నుండి ఆశ్రమం అది ఇప్పుడు మాకు కనిపిస్తుంది కదా, అదే రివర్ ఫ్రంట్ పార్క్ అనుకుంటా, సబర్మతి రివర్. సో ఆ సబర్మతి రివర్ సమీపంలోనే ఈ అద్భుతమైన ఆశ్రమం అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఇదిగోండి గాంధీజీ లెటర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. నేనైతే మనకి మధురైలో కూడా ఒక లెటర్ అయితే ఉంది, ఆ లెటర్ కూడా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను, కాకపోతే మీరు గాంధీజీ గారి ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూడట్లేదు. సో ఇదిగోండి, బిలో 18 years of age, అబో 18 years of age. సో మనకి ఇక్కడ గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్లో అయితే రాయడం అయితే జరిగింది. అది తీరిగ్గా ఇండియన్ చదువుతా అనేది మనకి వీలు అద్భుతం. ఇదంతా కూడా అదిగో మనకు కనిపిస్తుంది కదా సబర్మతి రివర్, అది ఇక్కడ నుండే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇదంతా మీకు ఇదంతా మ్యూజియం. చార్ల్స్ కొరియా 10th May 1963లో అయితే ఈ అద్భుతమైన మ్యూజియం కట్టించడం అయితే జరిగింది. మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ చూపించారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా. దండి మార్చ్. సో మనకి దండి మార్చ్ అనేది మనకి సబర్మతి ఆశ్రమం దగ్గర నుండి స్టార్ట్ అయింది. సో దట్ టు on 12th March 1930. చాలా పెద్ద మ్యూజియం ఇది. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది. సాల్ సత్యాగ్రహ. ఇప్పుడు మనకి గాంధీజీ గారు వైఫ్ కస్తూర్బా గాంధీ, తన దగ్గర నుండే మనకి గాంధీజీ మహాత్ముడు అహింస అనేది నేర్చుకోవడం అయితే జరిగింది.
ఇది ఒకటి గాంధీజీ నేషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకి చామరాన్ రౌలెట్ యాక్ట్స్. వీటి మొత్తం అంతా చాలా పెద్ద ఇది. తిరుగుతుంటే మనకి చాలా కనిపిస్తున్నాయి. అలాగే దీని సత్యాగ్రహ. సో గాంధీజీ ఫస్ట్ ఆశ్రమం ఇన్ ఇండియా. ఎంత ఇన్ఫర్మేషన్ గాంధీజీ గారి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. సీడ్ మనీ ఫర్ ద ఆశ్రమం. చాలా పెద్ద ఆశ్రమం ఇది. మ్యూజియంలో ఉన్నాను. ఈ మ్యూజియం దాటిన తర్వాత మనకు సబర్మతి రివర్ కూడా అక్కడే ఉంది. దాన్ని సబర్మతి ఫ్రంట్ రివర్ పార్క్ అంటారు. మరి ఇంకా సెపరేట్గా ఏం కాదు. Why did Gandhiji promote courts khadi? Navijan Vidyapeth. సో ఇదైతే ది బెస్ట్ అండి. సూపర్ అద్భుతంగా ఉంది సాల్ సత్యాగ్రహ. బ్యూటిఫుల్. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ సబర్మతి ఆశ్రమం అంటే చాలా అద్భుతంగా ఉంది. సో బయటకి వెళ్దాం, చూద్దాం ఇంకా ఏవేవి ఉన్నాయండి. మ్యూజియం అయితే పరిపూర్ణంగా తిరిగేసాను మొత్తం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మ్యూజియం అంటే అదే స్టాచ్యూ అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని. అది అద్భుతం. అది ప్రపంచ వింత. అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే ఖచ్చితంగా మీరు వదోదరా వచ్చినా, లేకపోతే అహ్మదాబాద్ నుండి దూరం అయిపోతుంది, కానీ వదోదరా వస్తే అక్కడ కివాదియాకి వెళ్తే ఆ కివాదియా దగ్గర నుండి మీరు ఆల్మోస్ట్ 4.2 కిలోమీటర్స్ ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అక్కడికైతే వెళ్ళి ఆ అద్భుతమైన 597 ఫీట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అనేది చూడండి. సో అదంతా కూడా మనకు బయట పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గర కూడా మనం వెళ్దాం. ఆశ్రమం చూడడానికి చాలా భక్తులు అయితే వచ్చారు. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. మ్యూజియం అండ్ లైబ్రరీ మీకు చూపించింది. హృదయ్ కుంజ్, రెసిడెన్స్ ఆఫ్ బా అండ్ బాపు, ప్రేయర్ ప్లేస్, బుక్ షాప్, డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్. ఇటు ఉందంట మనకి రెసిడెన్స్ ఆఫ్ బా అండ్ బాపు. చాలా అందమైన వాతావరణంలో చక్కగా ఈ అందమైన ఆశ్రమం అయితే కట్టించడం అయితే జరిగింది. ఇదంతా కూడా నాకు ఇవన్నీ చూస్తుంటే, ఇప్పుడు గూడులు చూస్తుంటే కేరళ ఆర్కిటెక్చర్ గుర్తు వస్తుంటుంది. సో అక్కడ మనకి సబర్మతి రివర్ పార్కు అవన్నీ కూడా మనకు ఆపోజిట్లో ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. సో మంచిగా ఎండ పడుతుందో చక్కగా కనిపిస్తుంది నా సెల్లో. టు ఎగ్జిట్ నందిని గెస్ట్ హౌస్ ఆఫ్ ది ఆశ్రమం.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్ అండి. సో చాలా పెద్ద విశాలమైన ఆశ్రమం ఇదంతా కూడా. సో చూద్దాం అక్కడ మనకి ఏవి ఉన్నాయని చెప్పేసి. మరి సబర్మతి రివర్ ఫ్రంట్ అంటే అది కూడా ఒక టూరిస్ట్ లొకేషన్ కింద ఇచ్చేస్తున్నారు కానీ, సో అది ఒక పార్కు. సో అవే కలిపేస్తాను. పార్క్కి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ నుండే చూపించాలని ఏదో ఒకటి నిర్ణయిస్తాను. ఎందుకంటే సో బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ పీస్ అండి, మన సాధన. సో ఇదిగోండి ఇదంతా ప్రదేశం అంతా కూడా సాధన, మనవ సాధన అంట. చక్కగా వీళ్ళందరూ సేవ చేస్తున్నారు, గాంధీ సేవ, చేంజ్ ద వరల్డ్. సో ఇది మొత్తం అంతా ఒక దగ్గరికి వెళ్ళాలంటే అంతా తిరుగుతానండి. పిల్లులు ఉన్నాయి, ఇక్కడ కూడా పిల్లులు ఉన్నాయి. సో మా హాస్టల్లో కూడా 2 బిల్లీలు అయితే ఉన్నాయి, ఆ బిల్లీలు కూడా చూపిస్తాను. రాత్రి 2 చూశాను. సో ఇది కూడా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది సబర్మతి రివర్. చాలా అద్భుతమైన నది. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే సబర్మతి రివర్ ఫ్రంట్. అది కనిపిస్తుంది కదా, అది సబర్మతి పార్క్. బ్యూటిఫుల్ అండి. సో చాలా అద్భుతం అండి. నేనైతే ఇప్పుడు అదిగోండి ఆ బ్రిడ్జ్ సమీపం నుండి ఈ సైడ్ వచ్చాను. ఇదంతా సబర్మతి రివర్. అక్కడ కనిపిస్తుంది కదా, అది సబర్మతి పార్కు. సో మీరు చక్కగా ఆశ్రమంలో ఉండాలంటే ఆశ్రమంలో ఉండొచ్చు, లేకపోతే పార్కులు అయితే కాసేపు అయితే విశ్రామం చెందొచ్చు. సో ఇక్కడ కూడా బాగానే ఉంది. కాకపోతే ఆ పార్క్ కూడా నేను వెళ్ళాలంటే వెళ్ళి ఆ పార్క్ కూడా మీకు చూపిస్తాను. ఏంటిదని సంగతి ఏంటనేది మీకు చూపిస్తాను. సో అందమైన పావురాలు అక్కడ గూడులు చేసుకున్నాయి, లేకపోతే ఇది గూడులు చేశారండి. చిలకలు, పావురాలు. సో ఇక్కడ నుండి మనం రివర్ ఫ్రంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ వీళ్ళు గేట్స్ అనేవి క్లోజ్ చేసేసారు. 102 నేమ్స్ मेरा कुतीर विनो बड़े. సో అక్కడ బాగా సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఏంటి అక్కడ ఏంటి సమాచారం ఏంటి చూసి బయట విడిచిపెట్టి లోపలికి ప్రవేశపెట్టగలను. హృదయ కుంజు, గాంధీజీస్ రూమ్. సో ఇదిగోండి ఇదంతా మనకి గాంధీజీ గారు రూము. Not depending on others. He also believed in interdependence also, but as far as possible, he must be. Thank you. సో అంతా మనకి ఇవన్నీ వచ్చిన పరికరాలు అండి, ఇవన్నీ కూడా. సో అతను మనకి ఎవరి పని స్వతహాగా ఎలా పని చేసుకోవడం అనేది అతను మనకి నేర్పించారు. గాంధీజీ గారు అదే ఫాలో అయ్యేవారంట.
చక్కగా గాంధీజీ గారు సిద్ధాంతాలు ఫాలో అవుతూ చక్కని ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నారు. ఇది చూడండి, మన ఫారినర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే చక్కగా వివరిస్తున్నారు. He came to know that it is also one kind of therapy. He was suffering from cancer. And after 3 years doing this checkup, again he examined those he was cured. So today is one kind of therapy. Meditation is I saw some people are using it for meditation also. Yeah, meditation, lifestyle, will have an impact on your well-being. Yeah. With full concentration. మనకి కస్తూర్బా గాంధీజీ గారు ఆవిడ రూమ్ ఇది. కస్తూర్బా గాంధీ. సో చాలా చిన్న రూముల్లో ఉండేవారు అప్పుడు. చూడండి, మనకి అక్కడ మేము ఇందాక చూపించింది ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు, కానీ ఇది మోహన్ అండ్ మహాత్మా అయిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తెలియజేశారు. ఇదిగోండి ఇక్కడ కిచెన్. ఏంటి చాలా పెద్దదండి ఇదంతా కూడా. అప్పుడు గాంధీజీ ఇవన్నీ కూడా మాకు కనిపిస్తున్నామని కూడా ఒరిజినల్స్. ఇందాక మీకు చూపించినట్టున్నాను. స్పూన్లు, కొడవళ్ళు, కత్తులు, కటార్లు, గాంధీజీ గారి కళ్ళజోలు, పాదాలు, వాడే ఫుట్వేరు, గిన్నెలు, యుటెన్సిల్స్, బౌల్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్. చాలా అద్భుతం, చాలా బాగుంది ఆశ్రమం. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అది కన్వే చేశారు. బ్యూటిఫుల్ అండి. ఇదే మనకి సబర్మతి రివర్. సో ఇక్కడికైతే ప్రస్తుతానికైతే ఇటు సైడ్ నుండి అయితే గేట్స్ అయితే క్లోజ్ అయితే చేసేసారు. మనం అటు సైడ్ వెళ్దాం. ఓపెన్ ఉంటే చక్కగా పార్క్ నుండి అయితే నాకు తెలిసి విజువల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి మీకు తెలియజేస్తాను. సో ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ. చక్కగా మీరు ఆశ్రమంకి వచ్చేటప్పుడు ఇది కూడా చూసుకోండి. సో అశోక వనంలో అశోక చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వదోదలో ఎక్కువ బనియన్ ట్రీస్ ఉన్నాయి. ఈ ఆశ్రమంలో మాత్రం మనకి ఎక్కువగా బాదం చెట్లు, వేపాకు చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువైతే మనకు ఉన్నాయి. సో ఇక్కడ ఏదో ఉందనుకుని వచ్చాను, కానీ ఇక్కడ ఏమీ లేదు. మనకి ఈ ఆశ్రమం చూస్తే నాకు కేరళ టెంపుల్స్, కేరళ ఆర్కిటెక్చర్స్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి. ఎందుకంటే కేరళలో ఎక్కువగా మనకి హట్రేడ్ ఉంటాయి కదా, సేమ్ అదే మోడల్లో ఉన్నాయి. సో ఇవేనండి మనకి గాంధీ ఆశ్రమం విశేషాలు. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్. సో ఇక్కడ ఆశ్రమంలో మనకి శివాలయం కూడా ఉంది. అద్భుతం, చాలా బాగుంది. చూడండి శివాలయం. ఓం నమః శివాయ. సో చూస్తూనే కొద్దీ చాలా పెద్దది, చాలా విశాలవంతమైంది ఇది. ఇంకా నాకు వెళ్ళే కొద్దీ ఇక్కడ చాలా ఎక్కడ ఏదో వదిలేసానని డౌట్స్తో నేను మళ్ళీ ఇదంతా తిరుగుతున్నాను. సో ఇదిగోండి మనకి ఇందాక అతను పెద్ద ఆయన చూపించారు కదా ఆ వీల్స్. చాలా ఇంట్రెస్టింగ్. చాలా నేను ఇది రూమ్ అయితే మర్చిపోయాను. ఇక్కడ స్పిన్నింగ్ వీల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. మొత్తం ఇదంతా కూడా చాలా పెద్దది. అవాయిడ్ టచింగ్ చక్రాస్ అండ్ పిక్చర్స్ అండ్ ప్యానల్స్ అంట.
సో ఇక్కడికి రావడం వల్ల నాకైతే ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. మనకి గాంధీజీ గారు భార్య కస్తూర్బా గాంధీ దగ్గర నుండి మనం అహింస అనేది నేర్చుకున్నారంట. సో చాలా బ్యూటిఫుల్. సో సర్దార్ పటేల్ మ్యూజియం కూడా ఉంది. అది వెళ్దాం అనుకుంటే ఎప్పుడు కూడా ఈ మ్యూజియం పటేల్ గారి మ్యూజియంకి పటేల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఆటంకాలన్నీ వస్తున్నాయి. అక్కడ వదోదరలోకి వెళ్తే వదోదరలో మనకి థర్స్డే బ్యాన్ అయితే ఇక్కడ మనకి ఏకంగా మండే బ్యాన్ అండి. ఇక్కడ చాలా టూరిస్ట్ లొకేషన్ అన్ని కూడా మండే అనేది క్లోజ్. సో అవే టేకింగ్ చక్రస్ పిక్చర్స్ అండ్ ఫ్రెండ్స్. గాంధీజీ గారు ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం విశేషాలు చాలా పెద్దది. మనకి చక్కగా స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి మ్యూజియం ఉంది. మ్యూజియం తర్వాత మనకి గాంధీజీ గారు ఎక్కడైతే ఉన్నారో గాంధీజీ గారి రూము, అక్కడ చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ పెద్ద ఆయన కూడా ఇచ్చారు. ఎలా స్వతహాగా ఎలా పని చేసుకోవాలని అది కూడా చెప్పారు. ఆ ఫారినర్స్ కూడా వాళ్ళు అడిగితే ఇన్ఫర్మేషన్ బ్యూటిఫుల్గా మనకు కన్వే చేశారు. మన కిచెన్, కస్తూర్బాదేవి రూము, నెక్స్ట్ ఇంకా నందిని గెస్ట్ హౌస్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. సో అద్భుతమైన నిర్మాణం, అద్భుతమైన ఆశ్రమం అండి. చక్కగా అందరూ అహ్మదాబాద్ వచ్చేటప్పుడు డెఫినెట్గా మస్ట్ అండ్ విజిట్ ఈ ప్లేస్ని అయితే చక్కగా వచ్చి ఆశ్రమంలో కాసేపు టైం స్పెండ్ చేయండి. మనకు అక్కడ ఈ సబర్మతి రివర్ సమీపంలోనే ఈ ఆశ్రమం అయితే ఉంది. మనకు ఆపోజిట్లో మనకి పార్క్ ఉంటుందండి. ఆ పార్క్ కూడా మీరు టైం ఉంటే ఆ పార్క్ కూడా వెళ్ళి చక్కగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గాంధీజీ ఆశ్రమం. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్.